హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము కంబాలపల్లి ట్రెక్కింగ్ అండ్ నైట్ క్యాంపింగ్ చూద్దాము. ఇది బేసిక్గా మేము హైదరాబాద్ నుంచి 140 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. ఇక్కడ ఆల్మోస్ట్ మనకు కృష్ణా బ్యాక్ వాటర్ టచ్ అవుతుంది. మీరు అక్కడ ప్లేన్ చూస్తున్నారు కదా, సో ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాము. యాక్చువల్గా మనకి కృష్ణాకి ఫుల్ వాటర్ వచ్చేస్తే ఈ ఏరియా అంతా కవర్ అయిపోతుంది. ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇదంతా ఓపెన్ ల్యాండ్లా కనిపిస్తుంది. కానీ ఎక్కడుంది ఇక్కడ కాలనీ? ఇప్పుడు మనం ఆల్మోస్ట్ కంబాలపల్లి బేస్ విలేజ్ దగ్గర ఉన్నాము. ఒక 5-10 మినిట్స్లో రీచ్ అయిపోతాము. అక్కడికి వెళ్ళాక అక్కడ లోకల్ ఫ్యామిలీతో మా కలంబాన్ వాళ్ళు అసోసియేట్ అయి ఉన్నారు. సో అక్కడ వాళ్ళ లంచ్ అంతా అరేంజ్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి కొంచెం రిఫ్రెష్ అయ్యి లంచ్ అయిన తర్వాత యాక్చువల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఊరు పల్లెటూరు. Please follow the instructions given by the lead. Lead will give you most of the instructions. So if you are close to him, you will listen whatever happens. And the important part of the trek is be with the lead. ఇక్కడ లంచ్కి ఆగాము. దోసకాయ పచ్చడా, సో ఇప్పుడే లంచ్ అయింది. సో లంచ్ అయిన తర్వాత మొత్తం అంతా ప్యాకప్ చేసుకొని ఇప్పుడు యాక్చువల్ హైకింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది 10 కిలోమీటర్స్ హైకింగ్. ఐ థింక్ 2 to 3 hours పట్టింది. సిగ్నల్ పోయిందప్ప. జియోనా ఎయిర్టెల్? అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? అక్కడ చూస్తున్నారు కదా, మనం ఈ ట్రైల్ నుంచి అలా కొండ ఎక్కి, కొండ నుంచి ఆల్మోస్ట్ మొత్తం రేంజ్ ఆఫ్ స్మాల్ మౌంటైన్స్ ఉంటాయి. సో వాటి మీద నడుచుకుంటూ వెళ్ళి 7 kilometers, 3 hours టార్గెట్ అండి. 3 hours టార్గెట్ తర్వాత అక్కడికి వెళ్ళాక అక్కడ మనకి రివర్ బ్యాంక్ దగ్గర నైట్ క్యాంపింగ్. కమాన్, లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఒక టీం అయితే ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇందులో కూడా ట్రెక్ లీడ్ మధునే. మీరు హరికిదున్ సిరీస్లో చూస్తుంటారు కదా. నరేష్, నీ పని బాగుందబ్బా, శుభ్రంగా లొంగిలో వచ్చేస్తున్నావు. ఫ్రీగా ఉంటుంది కదా? ఫ్రీగా ఉంటుంది. నీకు అలవాటు. రేపు లొంగి కట్టుకుని నడవలేం కదా, కంఫర్ట్ ఉంటుంది. మీకు ఇదే అలవాటు కదా. బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కంబాలపల్లి. చెప్పు, ఎలా ఉంది సోఫా? కొంచెం కష్టంగానే ఉంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఇప్పుడేగా స్టార్ట్ అయింది, అందుకనే కష్టంగా. ఇక్కడ కొండ మీద శివుడు స్వయంభూ వెలిసిందంట. హలో, how is it going so far? Amazing. Good. అప్పుడే అమేజింగ్. అది ఓన్లీ స్టార్టింగ్ లోనే వస్తుంది. తర్వాత రాదు. అమేజింగ్. తర్వాత ఆయాసం. ముందు పోయినాక ఇక భయ్యా చాలు. ఒక్కలు చూర అయిపోతుంది. ఇదే మన చేతి పట్టుకొని నడుస్తుంది. ఒకరికొకరు తోడు. क्या हुआ भाई? అప్పుడేనా? Hi guys. We are experiencing a crazy trek so far. For now, little boost out. But yeah, let it off. Okay. Come on, Anna. Nee speech. Opening speech. I will tell. Opening. End of morning chapter coming. End of morning. Strike. Hey guys, how are you all? This is our hard soul draining out trek, guys. Look at this walking Please track and then see talk. Okay. see the opposite way. It is so bloody tiring, man. Damn it. Our Dalcha Bhaiya is here. He has a crazy recipe. Pappu udkabetti alla neelu vose, it is dalcha. ఇటు వస్తున్నాడా మనోడు సుచిత్?
ఈ ప్లేన్స్ అన్నీ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఒక చోట డీప్ డౌన్ కొంచెం కిందికి దిగాల్సి వస్తుంది. సో అంతవరకు ఒకటే రోడ్డు సీదా చలో. స్వెట్టింగ్ అంత రావట్లేదు. స్విమ్మింగ్ ಅದು ಎದುರುಗುಣ ಐಲ್ಯಾಂಡೇನಾ? ಎದುರು ಇದ್ದಿ. ಓಕೆ ಓಕೆ. ఏం లేదు, ఇక్కడ స్లో అవుదామని. అయినా నీ స్పీడ్కి మేము ఏడ తట్టుకుంటామన్నా. అన్న అంతే, ఇక్కడ మసాలా తక్కువైతే అక్కడికి వచ్చేస్తాడు. కాదు, ఇప్పుడు ఇది ఓవర్ఫ్లో అయింది. అది ఇంటెన్సిటీ ఓవర్ఫ్లో అయింది ప్రేమ్కి ఇప్పుడు. మెహులా అది మెలుహా రైట్. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. బ్యాక్గ్రౌండ్లో మనకు కొండ కనిపిస్తుంది కదా, కొండ నుంచి కిందికి ఆల్ ద వే మనకి రివర్ బెడ్ వరకు కిందికి స్లోప్ అనమాట. ఆల్మోస్ట్ 40-45 degrees యాంగిల్ ఉంటుంది. మొత్తం నడుచుకుంటూ జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వచ్చాం. స్లోప్ చూడండి ఎలా ఉందో. ప్రేమ్, కొండ కనిపిస్తుందా? ఆ కొండ దగ్గర నుంచి దిగాను. అరే అచీవ్మెంట్ రా భయ్, అది అచీవ్మెంట్ చూడకపోతే ఎట్లా నువ్వు? బ్రో నీ టూల్ పని చేయట్లేదు బ్రో. 799 వేస్ట్ భయ్యా. అది ఇంటికి వెళ్ళి పని చేయి. కాదు, క్యారెట్ తరుపుకో. ఈ వీడియో యూట్యూబ్లో వస్తుంది, నువ్వు మొక్కలు నరుగుతున్నావు అని కేసు కంప్లైంట్ చేస్తాడు చూడు. నీకు అడ్డొచ్చిన నరకాలరా భయ్, నువ్వు వాటికి అడ్డేళ్ళు నరకకూడదు. టూల్ ఎలా వాడాలో చూపిస్తాడు అన్న. చూడండి. వావ్, మధు అక్కడ ఈ కొండ దిగిండు, ఆ కొండ ఎక్కిండు. బక్రీలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంతే, అది ఎక్కుడు మన దిగుడు. ఇక్కడే ఉన్నాం. హలో, ముందే ఉన్నాము. సో మన క్యాంపింగ్ సైట్ దగ్గరికి వచ్చేసాం. కనిపిస్తున్నారు అక్కడ. స్కిడ్ అవుతుంది బాగా. రేపు పొద్దున్నే వెళ్ళిపోతాం. మనం చేసేవాడు ఉండాలి కదా, వాళ్ళని అడిగితే కాల్చిస్తారు. చుట్టూ కొండలు, మధ్యలో రివర్, కృష్ణా రివర్. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇదే ఆ కార్ కనిపిస్తుంది కదా, అదే మన క్యాంప్ సైట్. సో ఏం చేసామంటే మేమంతా హైక్ చేసుకుంటూ 10 kilometers హైకింగ్ అయింది కదా.
దానికి ప్యారల్గా మనకి 4 వీలర్స్ 2 వీలర్స్ రావడానికి రోడ్డు ఉంది. సో వయా ఆ రోడ్ ఈ కార్లో మనకి అక్కడ క్యాంపింగ్ సైట్కి కావాల్సిన మెటీరియల్ అంతా తీసుకొచ్చారు. లైక్ టెంట్స్, కిచెన్, ఆ స్టఫ్ మొత్తం క్యారీ చేశారు. ఇక్కడ గ్యాస్ స్టవ్ ఇవన్నీ ఉండవు కదా, 3 రాళ్ళు పెట్టి టిపికల్ విలేజ్ స్టైల్. సో అందుకనే ఫైర్ వుడ్. ఫ్లైట్ మోడ్ పెట్టేసి యాక్చువల్లీ ఈ గది చాలా ఈజీ ఉంది నాకు. ఎలుగుబంట్లు వస్తాయా? కటింగ్ బై యూట్యూబ్ అన్న. ఆ కటింగ్ అసలు ఇది కట్ చేయన్న ఒకసారి. దారిలో కూడా చాలా సోషల్ సర్వీస్ చేశాడు అన్న. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇక్కడ నుంచి ప్లాన్ ఏంటంటే 1 అవర్ బోటింగ్ చేసి అక్కడ ఒక ఐలాండ్ ఉంటుంది, అక్కడికి అది విజిట్ చేయాలి. ఇక్కడ ఫిషింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇలా టెంట్లు వేసుకొని ఇక్కడే ఉంటున్నారు. షూ అందులో వేసేయి. సో బోటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి ఎదురుగా ఒక ఐలాండ్ కనిపిస్తుంది కదా, సో అది ఇక్కడ నుంచి ఒక 1 అవర్ బోటింగ్ చేసి హైకింగ్ కూడా ఉంటుంది. 1 అవర్ హైకింగ్ చేయాలి. ఆ పైన శివుడి టెంపుల్ ఉంటుంది, 2 టెంపుల్స్ ఉంటాయి. అక్కడి నుంచి టాప్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మొత్తం మనకు బ్యాక్ వాటర్ ఎక్కడెక్కడ ఉంటుంది, మౌంటైన్ రేంజ్ అంతా కనిపిస్తుంది. అక్కడ దాకా మార్క్స్ కనిపిస్తుంది కదా.
దారి కనిపిస్తుంది. మానవ మాత్రలే మనమేం చేయగలం. ప్రేమ అయిందా? ట్రెక్కింగ్ స్టిక్ దీనికని కొన్నారా? ఇంతకుముందు ట్రెక్స్ వాడారు? దీనికోసం కొన్నారా? ఇంతకుముందు ఏమైనా చేశారు ట్రెక్కింగ్? ఇదే ఫస్ట్ ట్రెక్కింగ్? ఫస్ట్ ట్రెక్కింగ్ లోనే ఎక్స్పీరియన్స్ కాకూడదు కదా, అంటే ఇంకా నెక్స్ట్ వాటికి మూడు వస్తుంది. ఆంజనేయ స్వామిని వినాయకుని ఇద్దరిని పెట్టేశారు. బాబు లోకి ఒకడే వెళ్ళిపోయావు, దారి ఉందా? అదే పైన యప్ అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి అలా అలా మొత్తం ఎక్కేసి వచ్చేసాం. హాఫ్ డన్. ఈ గుడి కోసం మనం ఆల్ ది వే కింద నుంచి పైకి ఎక్కాం. చూద్దాం గుడి చూద్దాం. గుడి బయట వ్యూ ఇది. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఇంకో గుడి ఉంది, వెళ్ళాలి. స్టార్ట్. ఈ పైన కొండకి మధ్యలో ఉన్నాము. సో ఆల్మోస్ట్ చుట్టూ వాటర్. మొత్తం ఈ కృష్ణా రివర్ చూస్తే ఈ మౌంటైన్స్ అని ఏదో బౌండరీ వాల్ కట్టినట్టు ఉన్నాయి. ఈ గుడి కవర్ చేసాం కదా. నెక్స్ట్ ఇక్కడ ఇంకో గుడి ఉంది. సో లెఫ్ట్ టు రైట్. వెంకన్న స్వామి. అదే గుడి మన సెకండ్ గుడి. జై బాలా గణేష్ మహారాజ్ కి జై. నిన్ను చాలా హైట్లో ఉండేలా చూపిస్తా స్వామి. ఇంకో గుడి, రెండు శివుడే. శివుడికి ఆపోజిట్లో ఎదురుగా ఎప్పుడు నంది. సో మొత్తం రెడ్ స్టోన్ విత్ వాటర్, ఫుల్ ఆఫ్ మౌంటైన్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. చిన్న చిన్న కొండలు. నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఐ థింక్ ది బెస్ట్ ప్లేస్. కొండ ఎక్కడం కొంచెం కష్టమైంది కానీ బట్ కొండ ఎక్కిన తర్వాత మాత్రం వ్యూ అదిరింది, చాలా బాగుంది. ఇదంతా దిగి కిందికి వచ్చాను. ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది.